గాంధీ భవన్లో యాదవ్ సంఘ ప్రతినిధులతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ యాదవ్ భేటీ అయ్యారు. యాదవ్ సంఘ నాయకులతో చర్చలు జరిపారు. పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో మాట్లాడి యాదవుల సమస్యలు పరిష్కరిస్తామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అంతకుముందు కేబినెట్లో యాదవులకు స్థానం కల్పించాలని కోరుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి గొర్రె కాపుల సంక్షేమ సంఘం వినూత్నంగా నిరసన తెలిపింది. పీసీసీ కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గిందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గొర్రెల కాపర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు. సిద్ధరామయ్య గారి నేతృత్వంలో ఒక డిక్లరేషన్ ప్రకటించారు. ఆ కామన్ డిక్లరేషన్ కాంగ్రెస్ గెలుపు కారణమని అనేక జాతీయవాద రాష్ట్ర మీడియా సంస్థలన్నీ చెప్తా ఉన్నాయి. కామన్ డిక్లరేషన్ తర్వాతనే గొర్రెల కుర్మల్లో పెద్ద ఎత్తున ఆలోచనలో మార్పు వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి 56% గొర్రెల కాపర్లు గొర్రెల కుర్మలు కాంగ్రెస్ పార్టీకి అన్యాయం నిలబడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కనీసం జీవాలకు కనీసం వైద్యం లేదు. కాబట్టి జీవాల తరఫున మేము నాయకులు మాట్లాడుతున్నాం. జీవాలు కూడా మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ తీసుకొచ్చాం. వాటి గోసని మా గోడుతో పాటు జీవాల కోసని జీవాల గోడిని గాంధీ భవన్లోని బీసీసీ అధ్యక్షుడు గారికి వినతిపత్రం ఇద్దామని మేము వచ్చినాం. యాదవులు కుర్మలు మంత్రివర్గంలో లేకుండా ఉన్న కొనసాగుతున్న మంత్రివర్గం ఇది ఒకటి మాత్రమే. కాబట్టి యాదవులు కుర్మలు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని జనాభా నిష్పత్తి ప్రకారం బీసీసీ కార్యవర్గంలో కానీ నామినేటెడ్ భవన్లో కానీ ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. అంటే రాహుల్ గాంధీ గారు రోజు ఏం చెప్తున్నారు, ఉత్తనే ఆవాది ఉత్తనే భాగీదారి అంటున్నారు. అంటే ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి మాట కల్పిస్తామంటున్నారు. కానీ మాటలలోనేమో జనాభా నిష్పత్తి ప్రకారం మాట అంటున్నారు. కానీ 20% ఉన్నటువంటి 40 లక్షల జనాభా ఉన్నటువంటి గొల్ల కాపర్లకి గొల్ల కుర్మ యాదవులకు మాత్రం మంత్రివర్గంలో ఎలాంటి అవకాశం లేదు. 2 సార్లు మంత్రివర్గ విస్తరణ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం కల్పించలేదు. కాబట్టి ఇకనైనా మంత్రివర్గ విస్తరణలో గొల్ల కుర్మ యాదవులకు అవకాశం కల్పించాలని కార్పొరేషన్ భవన్లలో కానీ నామినేటెడ్ భవన్లో కానీ పార్టీ భవన్లలో కానీ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన జరపడం కోసం గాంధీ భవన్కి వచ్చాము. ఇది గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వచ్చినాము. మేము ఎలాంటి పోలీసులు మీరు చూస్తూనే ఉన్నారు, మేము ఎలాంటి ఇబ్బందులు పెట్టడానికి రాలేదు. మేము బయట చాలా శాంతియుతంగా ఒక వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చినాం. మేము ఎలాంటి చట్ట వ్యతిరేక కానీ ప్రజాస్వామ్య వ్యతిరేక కానీ శాంతియుత విఘాతం కల్పించే పనులు మేము చేయట్లేదు. మేము కేవలము వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చినాము.